రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు సిద్ధంగా ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఎన్నికల కంటే ముందే ప్రచారంలో భాగంగా కామారెడ్డిలో పేదలకు ఇల్లు నిర్మిస్తామని చెప్పారు. అదే హామీలో భాగంగా కామారెడ్డిలో ఇల్లు నిర్మాణం చెప్పారు. మనతో మాట్లాడేందుకు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. ప్రధానంగా రాష్ట్రంలో ఇప్పటికే ప్రజల కోసము ప్రజల పార్టీగా పేద ప్రజల కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ముమ్మరంగా సాగుతుంది. కామారెడ్డిలో ఏదైతే ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ ఇచ్చారో ఇద్దరికి ఇల్లు నిర్మాణం చేసి ఇచ్చారు. సార్ చెప్పండి, సార్ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ నాయకుడికి ఉండాల్సిన లక్ష్యం ఉందని నిరూపించుకున్నట్టు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడో పాదయాత్ర సమయంలో ఎదురుపడ్డ మహిళకి ఇల్లు లేదంటే ఇల్లు ఇస్తానని ఒక సోదరులాగా ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తుపెట్టుకొని దాన్ని నిలబెట్టుకొని ఇండ్లు కట్టేయడం అనేది ఇదొక హిస్టారిక్ హ్యాపెనింగ్, ఎక్కడ కూడా జరగనట్టు సంఘటన. సో నాయకుడు అనేవాడు ఈ రకంగా ఉండాలని నిరూపించినాడు రేవంత్ రెడ్డి గారు. పేదవారికి ఇల్లు కట్టించినారు. ఇద్దరు మహిళలే కాదు, యావత్ రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలని నియోజకవర్గానికి కొన్ని వేల ఇళ్ల చొప్పున ఇస్తూ ఉన్నారు. ఇది ఎవరు ఊహించని పరిణామం. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఊరడించారు తప్ప ఎవరికి ఇలే. రేషన్ కార్డులు కానీ, ఇలా రుచిగా ఆస్వాదిస్తే సన్నబియ్యం కానీ, 200 లోపు ఫ్రీ కరెంటు కానీ, ఇవన్నీ కూడా పేదల సంక్షేమం. నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్నటువంటి సంక్షేమం ఈ దేశంలో మరే ఇతర రాష్ట్రంలో ఇవ్వట్లేదు. ఇతర రాష్ట్రాలు మన వైపు చూస్తూ ఉన్నాయి ఇంత గొప్ప సంక్షేమం. అది కూడా 8 లక్షల కోట్ల అప్పు మన నెత్తిన పెట్టిపోయినటువంటి కేసీఆర్ని ప్రజలు పూర్తిగా మర్చిపోయినారు. ఆ అప్పు ఉండి కూడా మేము ఇవ్వాల్సిన సంఖ్య ఇస్తా ఉన్నాం. కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ఖగార్ పేరుతో మావోయిస్టులను ఏరివేసింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మావోయిస్టులు మా పార్టీని ఇడిచిరండి, మా కాంగ్రెస్ పార్టీలో చేరండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన చేశారు. పిసిసి అధ్యక్షుని కలవండి కాంగ్రెస్ పార్టీలో చేరితే అని చెప్పారు. ఎస్, డెఫినెట్గా నేను గత వారం క్రితమే చెప్పాను. నేను స్వాగతం పలుకుతా ఉన్నాను మావోయిస్టులకు. కానీ ఇక్కడ ఒక విషయం ప్రజలు అర్థం చేసుకోవాల్సింది, మావోయిస్టులు ఆ రోజు ఎంచుకున్న పంత రాజ్యాంగానికి వ్యతిరేకం కావచ్చు, కానీ వారి అంతిమ లక్ష్యం పేద ప్రజల యొక్క బతుకులు బాగు చేయాలని. 40 ఏళ్ళు 45 ఏళ్ళు అజ్ఞాతం నుండి కుటుంబాన్ని కాదని, కన్న పిల్లల్ని కాదని, వారి అజ్ఞాతంలో అష్ట కష్టాలు నోర్చి 45 ఏళ్ళు వనవాసం ఉండి పేద ప్రజల కోసం పాటుపడ్డారు. కాబట్టి వారు కూడా నిజంగా ప్రజాసేవ చేసినట్టే లెక్క. అందుకే నేను ఆయుధాలతో రాజ్యం అనేది మేము కూడా ఒప్పుకోం. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కాదు. అహింసా విధానం విడనాడాలనే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఇవాళ ఇన్నేళ్ళు సర్వీస్ చేసి ప్రజాక్షేత్రం నుండి ఇవాళ జీవన స్రవంతిలోకి వచ్చినటువంటి మావోయిస్టులకి నిజంగా ప్రజాసేవ చేయాలంటే కాంగ్రెస్ లాంటి ప్లాట్ఫామ్, అంత మంచి ప్లాట్ఫామ్ ఇంకోటి లేదు. కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తపన, అంతిమ లక్ష్యం కూడా పేద ప్రజల యొక్క బాగోగు. అదేవిధంగా నిజమైన లౌకికవాది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఎవరైనా మావోయిస్టులు పార్టీలో చేరి సేవ చేయాలంటే కాంగ్రెస్ పార్టీ గొప్ప అవకాశం. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నాడు 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టారు, రాహుల్ బంధుగా మారిందని చెప్పి. ఫస్ట్ 8 లక్షల కోట్లు అప్పు చేసి కమిషన్లు దండుకున్న కేటీఆర్ ఈ రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడే హక్కు లేదు. రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని, మీ పార్టీని తిరస్కరించినారు. మీరు అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోచుకున్నారని తిరస్కరించినారు. కాబట్టి మీకు ఇంకా రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడే హక్కు లేదు. మొత్తానికి చూసుకోవచ్చు, ఏదైతే నిజామాబాద్ జిల్లాలో పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతున్నారో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో రైతాంగం కోసము ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఉన్నాయో ఆ హామీలన్నీ కూడా నెరవేరుస్తుంది. పేద ప్రజలకు ఏదైతే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా హామీ నెరవేర్చాం. దానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉన్న చిత్తశుద్ధి ఎవరికి లేదు. అందువల్లనే కాంగ్రెస్ పార్టీ పేదల ప్రజలు ఏదైతే ఆనాడు మావోయిస్ట్ పార్టీలో చేరిన వారందరూ కూడా ఆయుధాలు వేడి కాంగ్రెస్ పార్టీలో రావాలి, కాంగ్రెస్ పార్టీ సేవ చేసేందుకు ఉంది, ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సజిన్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.